శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. పితృపక్షములు మరియు మహాలయ అమావాస్య గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అయితే ఈ పితృపక్షములు మొదలైన రోజు నుంచి మహాలయ అమావాస్య వరకు మనము పితృదేవతల్ని స్మరించుకునే అవకాశం అనేది ఉంటుంది. అయితే చాలా మంది జాతకాల్లో మనం చూస్తూ ఉంటాము, పితృదోషాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ పితృదోషాలు అంటే ఏంటి? అయితే ఎవరైతే పితృదేవతలు మనకు శాస్త్ర ప్రకారంగా ఉన్నది ఏంటి అంటే, ప్రతి అమావాస్య అంటే ఈ మహాలయ అమావాస్య కాకుండా ప్రతి అమావాస్యకి కూడా పితృదేవతలు మధ్యాహ్నం 12కి ఇంటికి వస్తారు అనే ఒక నానుడి అనేది ఉంది. అయితే వారు ఆ టైంలో వచ్చినప్పుడు గనక మనము వారికి చేయాల్సిన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ ఉన్నట్లయితే వారు సంతోషించి ఆ ఒక చిన్న పరిహారానికి వారు సంతోషించి వారి యొక్క ఆశీర్వాదాలు మనకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వారికి ఎప్పుడైతే మనం చేయాల్సిన సంస్కారాలు చేయలేదో అప్పుడు వారి యొక్క ఆత్మ అనేది క్షోభించడము జరుగుతుంది అనేది మనకు శాస్త్రంలో ఉంది. అయితే వారు కూడా మనకు వారసులు ఉండి ఏమీ చేస్తలేరు, మరియు ఈ వీరికి ఎందుకు వారసులు అనే ఒక చిన్న విషయానికి వాళ్ళు బాధపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పుత్ర సంతానం లేకపోవడము, లేదా వారసులకి సరైన సమయంలో పెళ్లి జరగకపోవడము, లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు కలగడము, లేదా ఉన్న గృహానికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు కలగడం, ఇవన్నీ కూడా మనకు పితృ దోషాలుగా మనం చూస్తూ ఉంటాం. అయితే దీనికి చేయాల్సిన రెమెడీస్ ఏంటివి అంటే, చిన్న రెమెడీ చెప్తాను వినండి. అయితే ప్రతి అమావాస్యకి కూడా మీరు 12 గంటల ఆ టైంలో చేతిలో కొన్ని నువ్వులను తీసుకొని కొన్ని నీళ్లు పోస్తూ ఆ నువ్వులని మీ పితృదేవత తలుచుకుంటూ వదిలేయండి. సో ఇది ఒక రెమెడీ. మరియు ఈ మహాలయ అమావాస్య నాడు పితృదేవతలను అందరినీ తలుచుకొని మీ శక్తి మేరకు మీరు చేయాల్సినటువంటి సంస్కారాలన్నీ కనుక చేసినట్లయితే పితృదోషాలు చాలా వరకు తొలగిపోయే అవకాశాలు ఉండి వారి ఆశీర్వాదాలు మీకు లభించే అవకాశాలు చాలా ఉన్నాయి.